హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. కోఫోర్జ్ లిమిటెడ్ వాళ్ళ Q2 రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. ఈ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఫ్యూచర్ అవుట్లుక్ ఎలా ఉంది కంపెనీది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫైనాన్షియల్ హైలైట్స్ చూస్తే రెవెన్యూ 3986 crores అయితే వీళ్ళు పోస్ట్ చేశారు సెప్టెంబర్ 2025కి. ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 30% ఇంక్రీజ్ అయితే ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా 376 crores పోస్ట్ చేశారు. ఇది కూడా ఆల్మోస్ట్ 86% ఇయర్ ఆన్ ఇయర్ పోల్చుకుంటే ఇంక్రీజ్లోనే ఉంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ నెంబర్స్ అనే చెప్పాలి. అలాగే ఎబిటా మార్జిన్ కూడా 18.3% ఉంది. ఇది కూడా లాస్ట్ 3 years చూస్తే ఈ మార్జిన్ అనేది ఏదైతే ఉందో అది హైయెస్ట్ అనమాట. సో ఇందాక మాట్లాడినట్టు ఇది ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ అయితే వీళ్ళు డిక్లేర్ చేశారు, అందులో ఏ డౌట్ లేదు. ఇంకా ఆర్డర్ బుక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ $1.63 billion ఉంది. ఆర్డర్ ఇంటేక్ కూడా $514 million అయితే ఉంది. ఇంకా 5 లార్జ్ డీల్స్ కూడా వీళ్ళు సైన్ అప్ చేశారు. ఆల్మోస్ట్ ₹4 డివిడెండ్ అయితే డిక్లేర్ చేశారు. ఇది యాజ్ ఎ ఇన్వెస్టర్ మనకి అది మంచి న్యూసే. ఇంకా ఈ కంపెనీ స్ట్రెంగ్స్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ అన్ని వెర్టికల్స్లోను అన్ని రీజియన్స్లోను సమానంగా వీళ్ళు పెనిట్రేట్ అవుతున్నారు. BFSI కానీ అలాగే ట్రావెల్లో కానీ ఇంకా అన్ని సెక్టార్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అన్నింటిలోనూ వీళ్ళు డైవర్సిఫై అవుతున్నారు. ఇంకా రీజియన్స్ పరంగా చూస్తే నాట్ ఓన్లీ ఇన్ నార్త్ అమెరికా, అలాగే ఏషియా పసిఫిక్ కూడా వీళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్స్లో అయితే ఉన్నారు. ఐటీ కంపెనీ కాబట్టి మన ఎంప్లాయీ అట్రిషన్ రేట్ కూడా మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ 11.4%లో వీళ్ళు అట్రిషన్ రేట్ ఉంది. సో వన్ ఆఫ్ ద లీస్ట్ అట్రిషన్ రేట్ అనుకోవచ్చు. ఇట్స్ వెరీ బెస్ట్ సైన్ అనమాట. ఇంకా కన్సిస్టెంట్గా ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ గ్రోత్ అయితే చూపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ కంపెనీ పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే కనుక నియర్ టర్మ్ వాలటాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే బికాస్ ఆఫ్ అమెరికాలో ఉన్న ఈ టారిఫ్ వార్ కానీ కొంత ఇన్కన్సిస్టెన్సీ అయితే ఉంది. సో Q3, Q4 కూడా రిజల్ట్స్ కూడా మనం చూడాలి. అవి కూడా బ్లాక్ బస్టర్ ఉన్నాయి అంటే మాత్రం ఈ కంపెనీ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ ఇన్ ఐటీలో కింద రిజిస్టర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మార్జిన్స్ కూడా వీళ్ళు కొంచెం టైట్ మార్జిన్స్లో వెళ్తున్నారు. ఇప్పుడైతే కొంచెం మంచి మార్జిన్స్ పోస్ట్ చేశారు కానీ బట్ ఇది సస్టైన్ అవ్వాలి నెక్స్ట్ క్వార్టర్స్లో కూడా. ఓవరాల్గా కంక్లూడ్ చేస్తే ఇందాక మాట్లాడినట్టు ఈ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో వీళ్ళు మెయింటైన్ చేయగలిగితే ప్రాఫిట్ పర్సంటేజ్లోను అలాగే ఆర్డర్ ఇంటేక్లో కూడా ఇది ఆల్మోస్ట్ పెద్ద కంపెనీస్ లిస్ట్లో ఇది చేరే అవకాశం ఉంది. అండ్ కాంపిటీషన్లో కూడా వీళ్ళకి కొంచెం థ్రెట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ స్టాక్ గురించి మీరేమనుకుంటారు మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ కోసం మా స్టాక్ లివ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.